కాకినాడ జిల్లా వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటురోగాలు సైతం విస్తరిస్తున్నాయి. జిల్లా అంతా డయేరియా, వైరల్ ఫీవర్లు, జాండీస్ వంటి వ్యాధులు వ్యాపించాయి. దీంతో వైద్యారోగ్య శాఖ అప్రమత్తమైంది. రోజురోజుకు డయేరియా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నెల 1వ తేదీ నుంచి స్టాఫ్ డయేరియా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి శుక్రవారం డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ఉన్న ప్రస్తుత పరిస్థితులు, వైద్యారోగ్య శాఖ తీసుకుంటున్న చర్యల్ని జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఆర్ శ్రీనివాసరావు నాయక్ వెల్లడించారు. శానిటేషన్ ప్రాపర్గా లేకపోవడం వల్ల నీళ్లు ఎక్కడికక్కడ నీళ్లు నిలబడిపోయి శానిటేషన్ డ్రైన్స్ కరెక్ట్గా క్లీన్ అవ్వకపోవటం వల్ల ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోవటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి దయచేసి మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే మనం వీధుల్లో కానివ్వండి, మన ఇంటి పరిసరాల్లో కానివ్వండి, ఎక్కడ కూడాను ఈ మురికి అనేది నిలవ లేకుండా, నీళ్లు నిలవ లేకుండా, అపరిశుభ్రంగా ఉండేటువంటి పరిస్థితులు లేకుండా మనం శుభ్రంగా ఉండేలాగా చూసుకుంటే కనుక తప్పనిసరిగా మనం వీటిని జయించవచ్చు. మనం ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులను జయించవచ్చు. సో కాబట్టి ఏంటంటే మనము ఈ పిహెచ్సిలో మనకు ప్రివెంటివ్ ఆస్పెక్ట్ లో మనకు చాలా మంది ఆశాలు, ఏఎన్ఎంస్ కానివ్వండి, ఎంఎల్హెచ్పీలు కానివ్వండి, సూపర్వైజర్స్, అలానే ప్రతి గ్రామానికి కూడా ఎఫ్డిపి ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. ఈ ఎఫ్డిపి ప్రోగ్రామ్ లో ప్రతి గ్రామంలో కూడా మేము మార్నింగ్ వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కూడాను అక్కడ ఓపీ చూసుకొని, బీపీ, షుగరు, మీ జ్వరాలు గిరాలు ఉంటే కొన్ని మొత్తం చూసుకొని, తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి తప్పనిసరిగా వాడు తాగుతున్నటువంటి డ్రింకింగ్ వాటర్ ఏంటి, అక్కడ శానిటేషన్ ఎలా ఉంది, ఇవన్నీ కూడా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు మేము